హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్లో పల్లీ చట్నీ తయారు చేసి చూపిస్తాను. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పల్లీ చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం వేరుశెనగ పప్పును తీసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ వేరుశెనగ పప్పు తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేరుశెనగ పప్పును వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. లోపు మనం పచ్చిమిర్చిని వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలని మధ్యకి కట్ చేయాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చిమిరపకాయలని పక్కకు తీసుకోవాలి. పల్లీలు చల్లారిపోయినాక ఇలా పొట్టు తీసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని పల్లీలు వేసుకోవాలి. నెక్స్ట్ చట్నీ శనగపప్పు కొంచెం వేసుకోవాలి. ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బౌల్లో తీసుకుందాం. కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు చట్నీకి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగినాక తిరగమాత గింజలు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పోపుని చట్నీలో వేసుకుందాం. టేస్టీ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. దోశల్లో, ఇడ్లీలో ఈ పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.